హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ బౌల్. సినిమా రిజల్ట్ని మార్చేస్తున్నాయి మన మూవీస్లో ఉంటున్న కొన్ని గూస్ బంప్ మూమెంట్స్. సో ఆ మూమెంట్స్ ఏంటో మనం వివరాల్లోకి వెళ్ళే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో కమింగ్ టు ద వీడియో, ఇప్పుడు ఏ సినిమా సక్సెస్ అవుతుందో, ఏ మూవీ ఫెయిల్ అవుతుందో తల్లపడని సినీ పండితులు కూడా చెప్పలేరు. ఒక సినిమా హిట్ అవ్వడానికి లేదా ఫ్లాప్ అవ్వడానికి అనేక కారణాలు ఉండవచ్చు, కానీ ప్రేక్షకులు నాడిని పట్టుకుని సినిమాలో అన్ని సమాపాలలో ఉండేలా చూసుకున్న వారికే విజయం వరిస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో ఒక సీన్ లేదా ఒక సాంగ్ లేదా ఒక ఫైట్ సినిమా స్థితిగతుల్ని మార్చేస్తున్నాయి. సినిమా మొత్తం ఎలా ఉన్నా గూస్ బంప్స్ తెప్పించే ఒక్క ఎపిసోడ్ హైలైట్ అయ్యేలా చూసుకుంటే చాలు, సినీ అభిమానులు దాన్ని నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లి బ్లాక్ బస్టర్ హిట్ చేస్తున్నారు. సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సూపర్ హీరో మూవీ హనుమాన్. సో ఈ మూవీని తీసుకుంటే సినిమా అంతా ఓకే, కానీ చివరిలో వచ్చిన గూస్ బంప్ మూమెంట్స్ మాత్రం ఆ సక్సెస్కి కారణమయ్యాయి. క్లైమాక్స్లో తేజ సజ్జాకి ఆంజనేయ స్వామి దర్శనమిచ్చే సన్నివేశం ఒళ్ళు పులకరించేలా చేస్తుంది. అప్పటి వరకు నార్మల్గా సాగిపోతున్న సినిమాని ఒక్కసారిగా ఎక్కడికో తీసుకెళ్ళింది. అదే ఫీలింగ్తో ఆడియన్స్ థియేటర్ నుంచి బయటకు వచ్చేలా ఆ సన్నివేశాన్ని తీర్చిదిద్దాడు ప్రశాంత్ వర్మ. ఇప్పుడు కల్కి సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబడుతూ ఎపిక్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. హిందూ పురాణాలను సైన్స్కు ముడిపెడుతూ ఈ ఫ్యాంటసీ చిత్రాన్ని తెరకెక్కించారు. నిజానికి ఈ మూవీ యునానిమస్గా పాజిటివ్ టాక్ ఏమీ రాలేదు. ఫస్ట్ హాఫ్ అంతా డల్గా ఉందని, బోరింగ్గా అనిపించిందని, హై ఇచ్చే ఒక్క సీన్ కూడా లేదు అని కామెంట్లు వచ్చాయి. సెకండ్ హాఫ్ను కూడా ఏదో అమితాబ్ బచ్చన్తో లాగిన్ చేస్తున్నారని అనుకుంటుండగా చివరి 30 నిమిషాల్లో ప్రభాస్ పాత్రతో ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. అదే ఈ మూవీని ఎక్కడికో తీసుకెళ్ళింది. కల్కి సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే క్లైమాక్స్ ఒక్కటే ఒక ఎత్తు. అప్పటి వరకు బౌంటీ హంటర్గా కనిపించిన ప్రభాస్ ఒక్కసారిగా మహాభారతంలో కర్ణుడిగా కనిపించి థియేటర్లు దద్దరిల్లిపోయేలా చేశారు. ఆలస్యమైన ఆచార్యపుత్ర అంటూ కురుక్షేత్రంలో ప్రభాస్ విల్లు ఎక్కిపెట్టి పదం మీద నిలబడితే థియేటర్లో ప్రేక్షకులకు రోమాలు నిక్కబొడిచాయి. అలానే చివర్లో సుప్రీం యాస్కిన్గా కమల్ హాసన్ తన విశ్వరూపాన్ని చూపించే ఎపిసోడ్ కూడా హైలైట్ అయింది. సో ఈ అంశాలే కల్కి మూవీకి హైలైట్గా నిలిచాయి. ఇంకా గూస్ బంప్స్ తెప్పించే ఎపిసోడ్, హై ఇచ్చే మూమెంట్స్ క్రియేట్ చేయడంలో ఎస్ఎస్ రాజమౌళిని కొట్టే దర్శకుడు లేడని అనడంలో అతిశయోక్తి లేదు. బాహుబలి 1లో ప్రభాస్ తన భుజాన శివలింగాన్ని మోసుకుంటూ నదిని దాటే సీన్, ప్రభాస్ కాలుని కట్టప్ప సత్యరాజ్ నెత్తిన పెట్టుకుంటూ బాహుబలి అంటూ గట్టిగా అరిచే సన్నివేశాలు ఆడియన్స్ని భావోద్వేగానికి గురిచేశాయి. అలానే బాహుబలి 2లో అమరేంద్ర బాహుబలి అని నేను అంటూ మహిష్మతి సామ్రాజ్యానికి సైన్యాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసే సీన్ కూడా మొత్తానికి హైలైట్ అయిందని చెప్పాలి. ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు పాట, రామ్ చరణ్ ఎంట్రీ, ఎన్టీఆర్ పుల్ని బంధించే సన్నివేశాలు కూడా థియేటర్లో మంచి హైనైతే ఇచ్చాయి. ఇంకా ఇటు చూస్తే కృష్ణతత్వం, ద్వారకా నగరం అంటూ అల్లుకున్న మిస్టరీ నేపథ్యంలో డైరెక్టర్ చందు మొండేటి కార్తికేయ 2 చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా అంతా మామూలుగానే ఉంటుంది, కానీ అనుపమ ఖేర్ శ్రీకృష్ణి గొప్పదనాన్ని వివరించే ఎపిసోడ్ మాత్రం హైలైట్గా నిలిచింది. మహేష్ బాబు నటించిన గుంటూరు కారం మూవీని సినీ విశ్లేషకులు మంచి మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. కుర్చీ మడతపెట్టే సాంగ్ ఒకటి క్లిక్ అవ్వడంతో ఈ సినిమా రిజల్టే మారిపోయింది. సలార్ సినిమాలో కాటేరమ్మ ఫైట్, కాన్సార్ కా సలార్ అంటూ శ్రేయారెడ్డి హీరో ప్రభాస్ పాత్రకు బిల్డప్ ఇచ్చే సీన్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ విధంగా ఇటీవల కాలంలో హిట్ అయిన మరికొన్ని సినిమాల్లో మంచి హై ఇచ్చే సన్నివేశాలు, యాక్షన్ సీన్స్ హైలైట్ అవ్వడానికి మనం గమనించాము. ఇది గ్రహించి రాబోయే సినిమాల్లో కూడా మన దర్శకులు, రచయితలు మరిన్ని గూస్ బంప్స్ ఎపిసోడ్తో జనాలను థ్రిల్ చేస్తారేమో మరి చూడాలి. సో ఈ అన్ని గూస్ బంప్స్ మూమెంట్స్లో మీకు నచ్చిన గూస్ బంప్ మూమెంట్స్ ఏదో మాకు తెలియజేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి ఫిల్మీ బౌల్.